ఎందుకయ్యా నీ ప్రభుత్వం నీ పార్టీ ఉంటే లేకపోతే ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశావు? కర్నూలు నుంచి ఒంగోలు దాకా ఒక్కరు సంతోషంగా లేరు అమరావతి పైన. ఇది వాస్తవం. ఉత్తరాంధ్రలో కూడా ఎవరు సంతోషంగా లేరు. శివరామకృష్ణయ్య అనే ఆయన్ని కేంద్ర ప్రభుత్వం వేసింది కమిటీని. ఆయన ఏం సలహా ఇచ్చాడు? ఒంగోలు దగ్గర దొనకొండలో 1,00,000 ప్రభుత్వ భూములున్నాయి, అక్కడైతే బాగుంటుందని ఆయన కమిటీ ఇచ్చాడు కదా. దొనకొండలో ఈయనకి పనులు జరగవనుకున్నాడు. దాన్ని తీసుకొని వెళ్ళి ఆయన బంధు ప్రీతి ఎక్కువ చంద్రబాబు నాయుడికి. మీ అందరికీ తెలియదు, నాకు బాగా తెలుసు. ఆయన ఆ బంధువుల్ని కోటీశ్వర్లు చేసేదాని కొరగా అమరావతిని ఆయన తీసుకున్నాడు. దేవతల రాజధాని అన్నాడు. నేను వెళ్ళి చూశాను, ఎక్కడన్నా దేవుడు కనిపిస్తాడా అని. నాకు కనిపించిందల్లా కర్రతున్న చెట్లు, ఈ తప్ప అదేమీ కనిపించటం లేదు.